అసలు ఆ కమ్మ కాపు రెడ్డి మాల మాదిగ కమ్మరి కుమ్మరి అనేది వాల్మీకి రామాయణంలో కానీ మహాభారతంలో కానీ లేవు. ఇవి కేవలం వృత్తుల వల్ల మనం కులాలుగా మారిపోయి విభజించబడి ఉన్నాం. మనం గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే. పైడిపాల గోత్రం కాపుల్లో పాటంశెట్టి ఇంటి పేరుతో ఉంది. పైడిపాల గోత్రం రెడ్డిల్లో పోతంశెట్టి ఇంటి పేరుతో ఉంది. పైడిపాల గోత్రం కమ్మల్లో కంబంపాటి ఇంటి పేరుతో ఉంది. పైడిపాల గోత్రం మంగళల్లో పసుపులేటి ఇంటి పేరుతో ఉంది. మన అందరూ బంధువులమే, మనం వేరు కాదు. చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలని వాల్మీకి రామాయణం ప్రకారంగా అంటే జటాయువు శ్రీరాముడు సంభాషణ చెప్తుంది మనకి. అది నిజం చేస్తూ కశ్యపుడు 8వ భార్య మనుకు మన సంతతి అని, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఆ సంతతిలో ఉన్నారని నిజం చెప్తూ సజీవంగా ఈరోజు కూడా కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు, కాశ్యప గోత్రంలో క్షత్రియులు, కసపు గోత్రంలో వైశ్యులు, కాశ్యప గోత్రంలో ఈ రెడ్డి కమ్మ కాపు మాల మాదిగ కమ్మరి కుమ్మరి మనందరూ శూద్రులు ఉన్నాం, మనందరూ బంధువులమే అనే బోధన మన ఆలయాల్లో ఎందుకు జరగట్లేదు?